హాయ్ నమస్తే, దిస్ ఇస్ పౌని. వెల్కమ్ టు వైకే హెల్త్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దంతాల సంరక్షణ చాలా ముఖ్యం. అయితే పెద్దవాళ్లకు దంతాల ఆరోగ్యం శుభ్రతపై కొంత అవగాహన ఉంటుంది. కానీ చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పిల్లల దంతాల సమస్యలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలానే కొందరు చిన్నారులు పళ్ళు తోముకోవడానికి మారం చేస్తూ ఉంటారు. తిన్న తర్వాత కూడా దంతాలు శుభ్రంగా చేసుకోరు. దీంతో అవి ఇట్టే గారపెట్టిపోతాయి, అలాగే రంగు మారిపోతాయి. అలాగే ఇంకొంతమంది చాక్లెట్లు ఎక్కువగా తిని పళ్ళు శుభ్రం చేసుకోరు. దీంతో పళ్ళు పుచ్చిపోతాయి. అందుకే పిల్లల దంత సంరక్షణ పట్ల పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల పళ్ళు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు పీడియాట్రిక్ డెంటిస్ట్ శ్రీగిరి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి పిల్లల దంతాల విషయం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు పిల్లల్లో టూత్ బ్రషింగ్ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? సో యూజువల్లీ ఏంటంటే అందరి పేరెంట్స్కి ఉన్నది అపోహ ఏంటంటే పళ్ళు వచ్చిన తర్వాత నుంచే మనం నోరు అనేది శుభ్రం చేసుకోవాలి అనేది ఒక అపోహ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే డే 1 నుంచి మనం అంటాం, పుట్టినప్పటి నుంచి మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఓరల్ క్యావిటీ అంటే నోటి యొక్క సంరక్షణ అనేది పిల్లలది చేస్తూ ఉండాలి. సో ఎలా? సో మెయిన్ ఎప్పుడైతే పిల్లలు పుట్టుతారో వాళ్ళదేంటి గమ్ ప్యాడ్స్ అంటాం. మనం పైన కింద గమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని గమ్ ప్యాడ్స్ అంటాం. వాటిని ఏంటంటే మంచి క్లాత్ కానీ లేదా గాజ్ అంటాం. వాటితో మనం నీట్గా వాటిని క్లీన్ ఫింగర్కి రోల్ చేసుకుని వాళ్ళ గమ్ ప్యాడ్స్ అనేది క్లీన్ చేయడం, నాలుగు కూడా దాంతోపాటు శుభ్రం చేయడం వంటివి చేయాలి. అండ్ ఒక్కసారి 6 months తర్వాత ఎప్పుడైతే పిల్లలకి ఫస్ట్ టూత్ అనేది వస్తుందో అప్పటి నుంచి ఏంటి అంటే బ్రష్ యూస్ చేయడం, సిలికాన్ బ్రషెస్ అని కానీ ఫింగర్ బ్రషెస్ అని దొరుకుతాయి. సో వాటితో ఏంటంటే ఫ్రంట్ వైపు టీత్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఏంటంటే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి ఇలా టూత్ బ్రషింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల నైట్ అంతా మిల్క్ అనేది స్టోర్ అయి ఉంటుంది నోట్లో. సో దానివల్ల మెయిన్గా ఈ క్యావిటీస్ అనేవి కానీ పుచ్చు అనేది కానీ మనకు స్టార్ట్ అవుతుంది. సో అందుకని కేర్ అనేది బేబీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు పిల్లల పళ్ళు పాడవకుండా ఉండటం కోసం తల్లిపాలు అవసరం అంటారా లేదా బాటిల్ ఫీడింగ్ బెటర్ అంటారా? ఓకే, యాక్చువల్లీ తల్లిపాలు కానీ బాటిల్ ఫీడింగ్ కానీ మిల్క్ యాజ్ సచ్ పిల్లల గ్రోత్ ఒక న్యూట్రిషన్ కోసం చాలా అవసరం. వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి కానీ సో అందులోనే యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్ అన్నీ కూడా గ్రోత్కి చాలా అవసరం. సో పంటికి రిలేటెడ్ వస్తే ఈ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ అవనివ్వండి లేదా బాటిల్ ఫీడింగ్ అయితే బాటిల్ ఫీడింగ్ మిల్క్ అవనివ్వండి. సో వీటిలో ఏంటంటే షుగర్స్ అనేవి ఉంటాయి, ఇది లాక్టోస్ అని చెప్పేసి. సో మెయిన్గా ఎప్పుడైతే మనం ఈ షుగర్స్ అనేవి ఓవర్ నైట్గా సో అలాగే ఉంచేసి క్లీన్ చేయకుండా టీత్ని అలాగే పడుకోబెట్టామనుకోండి, సో ఈ డిపాజిట్స్ అనేవి స్లోగా టీత్ని డిసాల్వ్ చేస్తూ వచ్చి అవి మనకి గారపడతాయి. సో యాజ్ సచ్ బ్రెస్ట్ మిల్క్ వల్ల కానీ బాటిల్ మిల్క్ వల్ల కానీ మనకి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఇబ్బంది వచ్చేసి మనకి ఏంటి అంటే బ్రషింగ్ అనేది ప్రాపర్గా చేయకపోవడం వల్ల లేదా క్లీనింగ్ అనేది అవ్వకపోవడం వల్ల క్యావిటీస్ వస్తాయి. ఎస్ మ్యామ్. కొందరు పిల్లలకి 6 నెలల వరకు వచ్చేదాకా పళ్ళు రావు, ఎందుకలా? సో యూజువల్లీ కొందరికి ఏంటంటే డిలేడ్ అంటాం, అంటే లేట్గా వస్తాయి. ఒక 1 year తర్వాత కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి కొందరికి 1.5 year తర్వాత రావచ్చు. అది మెయిన్లీ ఎందుకు అంటే కొందరికి జెనెటిక్ పరంగా కానీ కాస్త డిలేగా ఉండొచ్చు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఒక 1 year వచ్చేంత వరకు కూడా నో నీడ్ టు వరీ, దానివల్ల అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే వాటిని రావడం కోసం మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే మామూలుగా ఎప్పుడైతే 6 months తర్వాత రావడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టీత్ అనేది. సో అప్పటికి రాలేదు అంటే కనుక మామూలుగా మనం ఎప్పుడైతే టీత్ క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసే ప్రక్రియలోనే కాస్త గమ్ని మసాజ్ లాగా చేస్తే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి టీత్ రావడానికి ప్రోత్సహిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 7 months అయిన తర్వాత యూజువల్లీ ఏంటంటే ఫీడింగ్స్లో కూడా చేంజెస్ వస్తాయి. అంటే ప్యూరీస్ నుంచి కాస్త మ్యాష్డ్ ఫుడ్కి వెళ్తే అలాగా అవేంటంటే పిల్లల గమ్స్తో చేసి తినగలుగుతారు. అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది పళ్ళకి. సో అప్పుడు పళ్ళు అనేవి ఎరప్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో అలా కాకుండా ఇంకా మేము ప్యూరీసే ఇస్తామంటే కనుక అది మనకి ఇరప్షన్లో హెల్పింగ్ అవ్వదు. సో ఒకవేళ 1 year తర్వాత కూడా లేదు మీరు వరీ అవుతున్నారంటే ఒకసారి పీడియాట్రిక్ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్. సో బేసిక్గా కొంతమంది పిల్లల్లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు గ్యాప్ ఉంటూ ఉంటుంది పళ్ళల్లో. అసలు ఎందుకు అంటారు అలా? అంటే దాన్ని అసలు ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ దానికి? ఓకే, యూజువల్లీ ఏంటంటే చాలా మందికి అపోహ ఏంటి అంటే మెయిన్ పాల పళ్ళ మధ్య సందులు ఉంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రివర్స్ అనేది కరెక్ట్ కాదు. పాల పళ్ళ మధ్య సందులు ఉండాలి. అప్పుడు ఏంటంటే మన పర్మనెంట్ టీత్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద సైజులో ఉంటాయి. సో వచ్చే పర్మనెంట్ టీత్కి స్పేసెస్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి.
సో ఒకవేళ స్పేసెస్ లేకుండా ఎప్పుడైతే మిల్క్ టూత్ పాల పళ్ళు అనేవి దగ్గరగా అతుక్కుని ఉంటాయో అలాంటి కిడ్స్లో ఏంటంటే వంకర టింకర్గా పళ్ళు రావడం, లేకపోతే కనుక ఎత్తు పళ్ళు అలాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని స్పేసెస్ వల్ల అయితే మనం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు, అది న్యాచురల్గా కావాలి మనకి. ఇంకా కొంతమంది పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడం చాలా చూస్తాం కామన్. సో అలాంటి పిల్లలకి ఎత్తు వస్తుందా ఖచ్చితంగా? సో ఖచ్చితంగా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు నోట్లో వేలు పెట్టుకుంటున్నారు అన్నారు, అది ఎంత ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటాడు బాబు, పడుకునేటప్పుడు పెట్టుకుంటాడా, ఏ సమయంలో పెట్టుకుంటారు. యూజువల్లీ 4 years వచ్చేంత వరకు పిల్లల్లో మనం ఏమీ వరి అవ్వక్కర్లేదు. సో నోట్లో వేలు పెట్టుకున్నా సరే మనం వాళ్ళని కొంచెం డిస్ట్రాక్షన్ అనేది ఈ నోట్లో వేలు పెట్టుకునే పిల్లల దగ్గర ఎక్కువ వర్క్ అవుతుంది. వాళ్ళతో ఏదైనా ఆడడమో లేకపోతే కనుక వాళ్ళని ఎలా అయినా డిస్ట్రాక్ట్ చేయడము. బట్ ఆఫ్టర్ 4 years ఒకసారి ఇంకా అలవాటు ఉంది అంటే మాత్రం మనం దాన్ని తగినంత ట్రీట్మెంట్ పరంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ ప్రెషర్ వల్ల ఏంటంటే మన ఫ్రంట్ టీత్ ఏవైతే ఉంటాయో ఆ ఎత్తుగా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే నోరు అనేది తెరుచుకోవడం, సో కంటిన్యూస్గా ఏంటి అంటే బయట ఉన్న ఎయిర్ గమ్స్ టచ్ అయ్యి అక్కడ వాపులాగా అవ్వడం, సో ఇవన్నీ అవుతాయి. సో ఆఫ్టర్ ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత వీ షుడ్ నాట్, సో ఆ హ్యాబిట్ అనేది మనం డిస్కంటిన్యూ చేయడానికి ట్రై చేయాలి. సో చాలా రకాలు ముందుగా ఏంటంటే మనం ఫెమైట్ అంటాం, సో ఒక కైండ్ ఆఫ్ కెమికల్ హ్యాండ్కి పెట్టి చూడమంటాం, లేదా టేపింగ్ చేసి చూడమంటాం. సో ఇవన్నీ ప్రొసీజర్స్తో ఏంటంటే వాళ్ళని ఇదేంటి ప్రివెంట్ చేస్తున్నాం. లేదు మా పిల్లోడు పీకేసుకుంటున్నారు అలా అంటారు. సో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా లేదు ఇంకా ఎన్ని చేసినా సరే అవ్వట్లేదు అంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇబ్రహీంపట్నం నుంచి స్వాతి గారు చేశారు. స్వాతి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి అమ్మా. మేడం యాక్చువల్లీ నాకు 3 years బేబీ ఉంది, పాప. ఓకే. దాని టీత్ పైన పై పళ్ళు ఉంటాయి కదా, దాని మీద కొంచెం ఏదో దాన్ని ఏమంటారు, కొంచెం కలర్ చేంజ్ వచ్చి అట్లా వచ్చింది మేడం. ఓకే. అదేమి చాక్లెట్స్ తుందో పెద్దగా, అది దేని వల్ల నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్ ఏంటంటే కలర్ లాగా వచ్చింది అంటున్నారు, అంతేగాని గుంటలా పడ్డం అలా ఏం లేదు కదా? లైట్ చిన్ని గుంట పడింది. ఓకే ఓకే. సో దీంట్లో మెయిన్ 2 types ఉంటాయి. ఒకవేళ గుంట పడింది అంటే గనక మెయిన్ ఏంటి అంటే సిమెంట్ అంటాం, డెంటల్ సిమెంట్స్ అంటాం. సో వాటిని పుచ్చు అది పుచ్చు స్టార్ట్ అయినట్టు. సో ఆ గుంటను ఏంటంటే మనం క్లీన్ చేసుకుని దాని మీద సిమెంట్ పెట్టుకుంటాం. లేదు గుంట ఏమీ లేదు అంటే గనక యూజువల్లీ స్టెయిన్స్ అంటాం. క్లీనింగ్తో ఏంటి అంటే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఒకసారి చూపించుకుని పెట్టొచ్చు. ఇంకా ఏంటి అంటే అది ప్రివెంటివ్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సర్లే 3 years వాళ్ళు పెట్టించుకుంటారా లేదా అని మనం వదిలేస్తే ఏంటంటే అలా ఒక్కొక్క పన్ను అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే ఓకే మేడం. ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ గా పిల్లలకి ఏ పేస్ట్ అయితే బాగుంటది అంటారు? ఇప్పుడు మన టీత్ వేరుగా ఉంటాయి, పిల్లల టీత్ వేరుగా ఉంటాయి కదా. ఎలా ఏ పేస్ట్ అయితే బెటర్ అంటారు? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే. యూజువల్లీ పాప కుక్లీ చూయడం అవి చేస్తూ ఉంటారా? ఓకే. సో యూజువల్లీ ఎప్పుడైతే 3 years వస్తాయో పిల్లలకి ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ ఏదైనా సరే, పెడిఫ్లోర్ అంటాం, లేకపోతే కనుక కోల్గేట్ కిడ్స్ ఉంది. సో ఎందులో అయితే ఫ్లోరైడ్ అనేది ఉంటుందో 500 ppm ఆఫ్ ఫ్లోరైడ్ అనేది, లేదా కానీ 1000, ఒకవేళ మంచిగా ఊసేస్తున్నారు అంటే కనుక 1000 ppm కూడా మనం వాడచ్చు. సో ఆఫ్టర్ 3 years. సో ఈ ఫ్లోరైడ్ వల్ల ఏంటి అంటే టీత్ ఇనామెల్ లేయర్ అంటే పై పొర ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంగ్త్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సో అందుకనేసి ఆ పేస్ట్లు అనేవి వాడితే బెటర్. ఓకే మేడం. ఇంకోటి నాకు కూడా మన రైట్ సైడ్ అసలు అటు నవ్వలేకపోతున్నాను మేడం. నేను ఏదైనా గట్టి పదార్థం చిన్నది కూడా అది కూడా నేను నా వల్ల అవ్వట్లేదు. అది చాలా అది పెయిన్ కాదు, అట్లానే నేను దాన్ని గట్టిగా నవ్వలేకపోతున్నాను. దేని వల్ల అంటారు? సెన్సిటివ్ టీత్. ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు? ఇది ఒక 3 months నుంచి మేడం. అలాగే నేను సెన్సిటైన్ పేస్ట్ అదే వాడుతున్నాను. సెన్సిటివిటీ అదే కొంచెం అది వాడుతుంటే బాగుంటుంది. ఏమైనా గట్టివి అయ్యి తిన్నప్పుడు అనిపిస్తుందా మీకు? బ్లాక్ కలర్ లో గానీ ఏమైనా పుచ్చినట్టు గానీ ఏమైనా తినేటప్పుడు? ఏం లేదు. ఓకే ఓకే. సో బయట నవ్వలేకపోతున్నాను. మన రైట్ సైడ్ నేను నవ్వలేకపోతున్నాను. చాలా మంత్స్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ నవ్వుతున్నాను. అది చిన్న మామూలు కూడా అలానే. ఇప్పుడు చికెన్ బోన్స్ అవి కాకుండా నార్మల్ గా ఫుడ్ ఏదైనా కూడా నేను లెఫ్ట్ సైడ్ తీసుకోగలను. ఓకే. మెయిన్ గా ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏమన్నా గట్టివి మనకు తెలియకుండా తింటా ఉంటాం. సో అప్పుడు టీత్ అనేది ఏంటి అంటే కొంచెం స్లైట్గా ఫ్రాక్చర్ కానివ్వండి, లేకపోతే పళ్ళ మధ్యలో సందుల్లో ఇరుక్కుపోవడం కానీ,
ఇలా కంటిన్యూస్గా ఒక పీరియడ్ వరకు అవుతూ ఉంటే ఏంటి అంటే ఆ టూత్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది, నార్మల్గా ఏం తిన్నా సరే అవ్వడం. సో ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అది ఇక్కడ క్లీనింగ్ చేయించుకోవడం, లేకపోతే కనుక ఒకవేళ ఫ్రాక్చర్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పుచ్చు ఉంటే సిమెంట్ పెట్టించుకోవడము, అలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వాతి గారు. ఓకే, మేము ఇందాక మాట్లాడుకున్నాం పిల్లలకి పళ్ళు ఎత్తొచ్చే దాని గురించి. అంటే పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక పళ్ళు ఊడిపోతాయి కదా, సో ఆ టైంలో అట్లా ఫస్ట్ దానికి ముందు వాళ్ళకి ఎత్తున్నప్పుడు అది మళ్ళీ ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినప్పుడు ఆ ఎత్తు కంటిన్యూ అవుతుందా వాళ్ళకి? సో యూజువల్లీ ఏంటి అంటే ఎత్తు అనేది కంటిన్యూ అవ్వదు, కాకపోతే మీకు ఇందాక చెప్పారు కదా థమ్ సక్కింగ్ హ్యాబిట్ అంటే నోట్లో వేలు పెట్టుకునే హ్యాబిట్, కాబట్టి కొన్ని పిల్లలు ఏంటంటే నోరు తెరిచి పడుకుంటారు. సో అలా నోరు తెరిచి పడుకోవడం వల్ల ఈ హ్యాబిట్స్ అన్ని వల్ల ఒకవేళ 4 years లేదా మిల్క్ టూత్ అనేది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి పర్మనెంట్ టీత్ని. సో అందుకని ఈ హ్యాబిట్స్ అనేవి సరైన టైంలో మనం స్టాప్ చేయగలిగి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ముందు నుంచే ఫ్రంట్ టీత్ అలా ఉన్నాయి అనిపిస్తే మన పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చాక ఇంకా అలాగే ఉంది అంటే ఆర్చ్ మనం చూసుకోవాలి. చూసుకొని క్లిప్ అనేది మనం క్లిప్ అవసరం ఉందా లేదా, క్లిప్స్ లేకుండా ఏమైనా చేయొచ్చా అనేది అప్పుడు చూస్తాం. ఓకే మ్యామ్. సో బేసిక్గా పిల్లలు పళ్ళు అయితే చాలా ఈజీగా పాడైపోతూ ఉంటాయి, అసలు అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? సో ఫస్ట్ మీకు చెప్పినట్టే అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ బ్రషింగ్ సరిగ్గా ఉండాలి. అండ్ బ్రషింగ్తో పాటు ఏంటంటే నెక్స్ట్ కొందరు పేరెంట్స్ ఏం చేస్తారంటే 3 yearsకో 4 yearsకో సర్లే పిల్లలు చేస్తున్నారు కదా బ్రషింగ్ అని వదిలేస్తారు. అలా కాదు, మన పిల్లలది ఏదైతే స్కిల్స్ ఉంటాయో లైక్ షూ లేస్ కట్టుకోవడం కానీ వాళ్ళ బటన్స్ వాళ్ళే పెట్టుకోవడం, ఇలా ఎప్పుడైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారో అప్పుడే బ్రషింగ్ అనేది కూడా వాళ్ళు ప్రాపర్గా చేసుకోగలుగుతారు. అప్పుడు వరకు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా బ్రష్ చేయాలన్నట్టు వాళ్ళని పట్టుకుని బ్రష్ చేయించడము. సో అలాంటి గైడెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి సెకండ్ ప్రివెంటివ్ ఆప్షన్ వచ్చేసి ఎప్పుడైతే day 1 నుంచి టూత్ అనేది వచ్చిందో నోట్లో అప్పుడు వాటికి ఏంటంటే ఫ్లోరైడ్ వార్నిషెస్ అంటాం. సో ఈ ఫ్లోరైడ్ వార్నిషెస్ ఏం చేస్తాయి అంటే మన టూత్ అండ్ సెలైవాలో ఉండే కాల్షియం ఫాస్ఫేట్ ఈ ఫ్లోరైడ్తో కంబైన్ అయ్యి ఫ్లోర్ ఎపటైట్ అని ఫామ్ అవుతాయి. సో ఇవి టీత్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈజీగా పుచ్చిపోకుండా ఉండడం కోసం హెల్ప్ చేస్తాయి. సో ఇలా ఫ్లోరైడ్ వార్నిషెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం 6 years తర్వాత ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ వస్తాయో అప్పుడు ఏంటంటే సీలెంట్స్ అంటాం. సో ఈ సీలెంట్స్ అనేవి మనం పంటి మీద అప్లై చేయడం వల్ల ఏంటంటే పళ్ళు ఇంకా స్ట్రాంగ్గా అవి అంత ఈజీగా క్యావిటీస్ అవ్వవు. సో కొంతమంది పిల్లలకి పళ్ళ చికిత్సలో ఫ్లోరైడ్ జెల్ కానీ అండ్ వార్నిష్ ఇవి వాడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు అలా యూజ్ ఏంటి అసలు అవి యూజ్ చేయడం వల్ల? సో అదే ఇందాక చెప్పాం కదా, ఫ్లోరైడ్ వార్నిషెస్లో మెయిన్గా ఉండేది ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్. మనం టూత్పేస్ట్లో ఎంత తీసుకున్నా సరే ఈ ఫ్లోరైడ్ వార్నిషెస్ ఏది అయితే ఉన్నాయో మనం day 1 నుంచి టూత్కి వచ్చిన టీత్కి అప్లై చేయడం వల్ల యూజువల్లీ ఎవ్రీ 6 months ప్రిఫర్ చేస్తాము. సో అదేం చేస్తుంది అంటే మనం అప్లై చేసిన తర్వాత మనం ఆ రోజు వరకు ఏమి కానీ ఫుడ్ ఫుడ్ ఒక 1 hour వరకు తీసుకోవద్దని చెప్తాం. అండ్ ఆ రోజు బ్రషింగ్ చేయొద్దని చెప్తాం. సో అండ్ ఆ రోజు వచ్చేసరికి కూల్ డ్రింక్స్ కానీ ఏమి తీసుకోవద్దని చెప్తాం. సో నెక్స్ట్ డే నుంచి నార్మల్గా అన్నీ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లోరైడ్ అనేది ఏంటంటే ఎలా అయితే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే ప్రొటెక్షన్ ఇస్తుందో సిమిలర్గా టీత్కి ఇదొక వ్యాక్సినేషన్ లాగా. సో స్లోగా ఈ ఫ్లోరైడ్ అనేది మన సెలైవాతో రియాక్ట్ అయ్యి రిలీజ్ చేస్తుంది. సో ఈ కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల స్ట్రాంగ్ లేయర్ ఆఫ్ ఇనామిల్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. సో కొంతమంది పిల్లలు చాలా బాగా బ్రష్ చేస్తూ ఉంటారు, నీట్గానే చేసుకుంటుంటారు, అయినా కూడా వాళ్ళలో పళ్ళ నొప్పి వస్తూ ఉంటుంది, ఎందుకంటారు అలా? యా, సో చాలామంది పేరెంట్స్ అనుకునేదంటే నీట్గా బ్రష్ చేస్తున్నారు, మా అబ్బాయి అసలు ఏమీ కూడా స్వీట్స్ తినరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే అవన్నీ కాదు, ఎంత ఫ్రీక్వెంట్గా ఓన్లీ మార్నింగ్ చేసి వదిలేస్తే యూస్ ఏమి ఉండదు. సో నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దోళ్ళ మనమే మార్నింగ్ లెగిసాక బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో అది ఎందుకు? ఓవర్ నైట్ అంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం తిన్నదంతా కూడా నైట్ అంతా కూడా మన నోట్లోనే ఉంటుంది. సో దానివల్ల ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. సో నైట్ టైం కూడా మనం క్లీన్ చేయడం వల్ల సర్ఫేస్ ఆఫ్ ద టీత్ మీద ఏదైతే ఫుడ్ కానీ డెబ్రీస్ కానీ అతుక్కుని ఉంటాయో ఆ లేయర్ అంతా మనం తీసేస్తున్నట్టు. సో ఒకసారి తీసేసాక అంటే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వడం తగ్గుతుంది. ఇంకా ఎస్పెషల్లీ నైట్ టైం బ్రషింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాత్రి మన సెలైవా అనేది తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే క్యావిటీస్ కోసం ఈ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయలేవు ఒకవేళ మనం నైట్ స్వీట్స్ తిని పడుకుంటే ఎస్పెషల్గా. సో అప్పుడు ఏంటి అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎస్ మ్యామ్. సో కొంతమంది పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు, సో పళ్ళు ఊరికే పుచ్చిపోతూ ఉంటాయి, సో వాళ్ళకి ఏ విధంగా చెప్తారు? ఓకే, సో చాక్లెట్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే వాళ్ళని తినొద్దు ఆపేయండి అయితే చెప్పలేం. సో కాకపోతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఊరికే కొందరైతే ఒక గంటకు ఒకసారి అన్నట్టు, ఇప్పుడు ఒక యాపిల్ తిన్నారు, తర్వాత ఒక చాక్లెట్ తింటారు, తర్వాత మళ్ళీ ఒక క్యాండీ అన్నట్టు తింటారు, అలా ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా కాకుండా ఒక రొటీన్ హ్యాబిట్ అనేది ఫాలో అవ్వమని చెప్పాలి. సో దాంట్లో ఎలాగా ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్స్ అనేవి ఎప్పుడైనా సరే మన భోజనంతో మీల్స్తో పాటు తీసుకుంటే బెటర్. ఎందుకంటే దాని తర్వాత తీసుకుంటే స్టిక్కీగా అలాగే ఉంటుంది. అదే మీల్స్ తర్వాత అయితే ఎలాగో ఓరల్ క్యావిటీ అనేది మన ఫుడ్ దానికి సెలైవా రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా వాటితో క్లీనప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం మామూలుగా క్యాండీస్ తీసుకున్నప్పుడు పిల్లలు కొంచెం తిని దాచుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఒకేసారి ఆ క్యాండీని ఫినిష్ చేసుకోవడం బెటర్. ఊరికే యాసిడ్ అటాక్ అయ్యే కంటే ఒకేసారి ఆ క్యాండీ అనేది మనం ఫినిష్ చేసుకుంటే బెటర్. ఓకే మ్యామ్. సో ఫైనల్లీ మ్యామ్, పిల్లలకి అంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పళ్ళు పాడవకుండా ఉండటం కోసం మీరేం జాగ్రత్తలు చెప్తారు? ఓకే, సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి నైట్ పూట అండ్ మార్నింగ్ కంపల్సరీ బ్రషింగ్ చేయించండి. అండ్ దాంతోపాటు టంగ్ని నెగ్లెక్ట్ చేయొద్దు, టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మూడవది వచ్చేసి ఏది తిన్నా సరే గార్గిలింగ్ చేయడం అనేది అలవాటు చేయించాలి, ఏ మీల్ తిన్నా సరే. సో ఆ వాటర్ అనేది ఏంటి అంటే మన ఓరల్ క్యావిటీని న్యూట్రలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో అది. అండ్ లాస్ట్ వచ్చేసి కంపల్సరీగా 6 months to 1 yearకి ఒకసారి మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. ఏమైనా చిన్న క్యావిటీస్ ఉంటే అది ఈజీగా కనిపెట్టి అక్కడితో సాల్వ్ అవుతాయి, పెద్ద సమస్యలుగా మారకముందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి వైకే హెల్త్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.